హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నో టుడే. సో ఇన్ని డేస్ అయితే కొన్ని రీజన్స్ వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను. టుడే నుండి అయితే డైలీ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. సో మనకు మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే మనకి ఎస్ఎస్సి నుండి అయితే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. 3000 చేంజెస్ వేకెన్సీస్ తోటి. సో మనకి అప్లికేషన్స్ డేట్ స్టార్ట్ వచ్చేసి జూన్ 23 నుండి స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 18 వరకు అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఎగ్జామ్ టెంటేటివ్ డేట్స్ కూడా ఇచ్చారనమాట. సెప్టెంబర్లో ఉంటాయి అన్నట్టు టైర్ 1, ఇంకా టైర్ 2నేమో 2026 ఫెబ్లో ఉంటాయి అన్నట్టు ఇచ్చారు. సో అది పర్మనెంట్ అయితే కాదు, మళ్ళీ చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ పొజిషన్స్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇంకా లోవర్ డివిజన్ క్లర్క్ పొజిషన్స్కి అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నదో వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. సో మనకి అందరికీ తెలిసిందే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది రిలాక్సేషన్, ఇంకా ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట. సో అప్ టు 30 to 33, 35 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చాయిస్ అయితే మిస్ చేసుకోకండి, అప్లై చేసుకోండి. ఇంకా మనకి సిలబస్ మ్యాటర్కి వచ్చేసరికి అయితే మనకి ఎగ్జామ్ 2 టైర్స్లో ఉంటుంది, టైర్ 1 ఇంకా టైర్ 2. సో టైర్ 1లో వచ్చేసి మనకి 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంకా జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. ఈచ్ సెక్షన్లో మనకైతే 25 క్వశ్చన్స్, ఇంకా 50 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి 60 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట ఎగ్జామ్. సో ఇంకా టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్టర్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ అయితే ఉంటుందన్నమాట టైర్ 2 ఎగ్జామ్. ఇందులో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉంటుందన్నమాట. సో మెయిన్లీ ఈ 3 సెక్షన్స్ అనేవి ఇంపార్టెంట్. సో మనకి సెక్షన్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, ఇంకా రీజనింగ్ ఉంటుంది. సెక్షన్ 2లో మనకి ఇంకా ఇంగ్లీష్, ఇంకా జనరల్ అవేర్నెస్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇంకా సెక్షన్ 3కి వచ్చేసరికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. అది అన్ని పొజిషన్లకు ఉండదు, కేవలం డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అలానే ఉంటుందన్నమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.